నమస్తే, నేను మీ జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనము కొన్ని వెబ్సైట్ల గురించి చూద్దాం. వెబ్సైట్లు ఏమేమి ఉంటాయి, ఫండమెంటల్ ఉంటాయి, టెక్నికల్ ఉంటాయి, తర్వాత న్యూస్ కూడా ఉంటుంది, కరెంట్ అఫైర్స్ న్యూస్ అన్నిట్లో ఉంటుంది. అయితే పర్టికులర్గా ఫండమెంటల్కి కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, టెక్నికల్స్ కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, మళ్ళీ న్యూస్ కామన్గా అన్ని వెబ్సైట్లు ఉంటుంది. ఫస్ట్ చూద్దాం ఫండమెంటల్కి వచ్చేటప్పటికి screener.in అని ఒక వెబ్సైట్ ఉంది. screener.in ఇది. ఈ screener.inలోకి వస్తే మీకు ఒకసారి ఇట్లా చూస్తే, ఉదాహరణకి రిలయన్స్ అనుకోండి. రిలయన్స్ ఎంటర్ చేసి ఇట్లా రిలయన్స్ అని కొట్టగానే రిలయన్స్కి సంబంధించిన అన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో లిస్ట్ అంతా వస్తుంది. మనకు కావాల్సిన కంపెనీ ఫస్ట్ 3 లెటర్స్ కొట్టినా మనకి డేటా వస్తుంది. టాటా టీఏ అని కొట్టగానే టాటా గ్రూప్ వస్తుంది. సుందరం, బిర్లా, ఆదాని, ఇలా మనం ఏదైతే కంపెనీ ఎంటర్ చేస్తామో ఫస్ట్ 3 లెటర్స్ 4 లెటర్స్ ఆటోమేటిక్గా లిస్ట్ వస్తుంది. ఇలా స్క్రీనర్ ఉంటుంది. దీంట్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫండమెంటల్కి సంబంధించిన, అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అనుకోండి, కరెంట్ ప్రైసు, ఇయర్లీ హై లోలు, పిఈ రేషియో, బుక్ వాల్యూలు, డివిడెండ్ ఈల్డ్, ఆర్ఓసిఈ, ఆర్ఓఈ, ఫేస్ వాల్యూ, అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ, ప్రైస్ టు బుక్ వాల్యూ, P/B అనమాట, డెట్ టు ఈక్విటీ అప్ ఎంత ఉంది, ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ ఎంత, ఇలా మనకి సేల్స్ గ్రోత్ ఎంత ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత ఉంది, బుక్ వాల్యూ, తర్వాత ఈక్విటీ క్యాపిటల్ ఎంత ఉంది, ఇండస్ట్రియల్ పి ఎంత ఉంది, ప్రమోటర్ హోల్డింగ్ ఎంత ఉంది, డెట్ ఎంత ఉంది, ప్రాఫిట్ ఎంత ఉంది, ఇలా మనము అన్నీ కూడా ఫండమెంటల్ అనాలిసిస్ దీంట్లో చాలా చాలా క్లియర్గా ఉంటాయి screener.inలో. ఇక్కడే మనం పైన చూస్తే ఇక్కడ సింపుల్గా ఇట్లా చార్ట్ క్లిక్ చేయగానే చార్ట్ వస్తుంది, అనాలిసిస్ క్లిక్ చేస్తే అనాలిసిస్ దాని మీద ఉంటుంది. పీర్స్ అంటే సేమ్ ప్రోడక్ట్ ఉన్నటువంటివి పీర్స్ అంటాం, అంటే ఆ కాంపిటీటర్స్, రిలయన్స్ కాంపిటీటర్స్. ఇంకా తర్వాత బ్యాలెన్స్ షీట్లు, క్వార్టర్స్ అని, అంటే ఆ క్వార్టర్లీ రిజల్ట్స్, ఎవ్రీ క్వార్టర్ 4 క్వార్టర్లు ఉంటాయి సంవత్సరానికి మనకి, ఆ 4 క్వార్టర్లో ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ అవి. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఇయర్లీ వైజు మనకి డేటా ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చాలా ముఖ్యం. క్యాష్ ఫ్లో, రియల్గా క్యాష్ ఎంత వచ్చిందో ఉంటుంది ఇక్కడ. ఇక రేషియోసు, తర్వాత ఇన్వెస్టర్స్ అంటే ప్రమోటర్ స్టేక్ ఎంత ఉంది, ఇవన్నీ ఇలా స్క్రీనర్లో ఉంటుంది. సేమ్ ఇవే ఫీచర్స్ మనీ కంట్రోల్లో కూడా ఉంటాయి. మనకు ఫండమెంటల్ అనాలిసిస్ ఎక్కువ శాతం మనీ కంట్రోలును ఈ స్క్రీనర్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. డేటా మనకి ఎప్పుడైనా కానీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు ఏవైతే కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ ఉందో ఇవి మూలాలన్నమాట. అంటే కంపెనీ యొక్క మూలాలంటే ఏంది, ఉదాహరణకు ఒక ఇల్లు కట్టాలి మనం, బేస్మెంట్ అంటాం, పునాదులు. అలానే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు బేస్మెంట్ అంటే పునాదులు, మూలాలు. అంటే కంపెనీ ఎన్నేళ్ళ నుంచి ఉంది, ఎంత సంపాదించింది, ప్రమోటర్ ఎవరు, వాళ్ళ ప్రోడక్ట్ ఏంటిది, వాళ్ళ సర్వీసెస్ ఏంటిది, హిస్టరీ ఏంటిది, వాళ్ళు బ్రాండ్ ఏంది, గుడ్ విల్ ఏంది, దాని యొక్క వెబ్సైట్ ఏంది, ఇవన్నీ కూడా ఫండమెంటల్ అనాలిసిస్కి వస్తుంది. అయితే ఫండమెంటల్ అనాలిసిస్ ఈ 2 ఎనఫ్, screener.in, మన moneycontrol.com. ఇంకా వేరే మీకు ఉంటాయి, కానీ అవి కూడా మీరు అబ్జర్వ్ చేసి చేయవచ్చు. ఇక తర్వాత ఇందులో కూడా ఉంటుంది అనమాట. మనీ కంట్రోల్కి వస్తే ఇక్కడ డేటా ఉంటుంది, బీటా అని, ఈపీఎస్, పిఈలు, ఇయర్లీ హైలు లోలు, తర్వాత ఫేస్ వాల్యూ, ఇవన్నీ కూడా ఉంటుంది. వీటితో పాటు మనకి బిఎస్సి వెబ్సైటు, ఎన్ఎస్సి వెబ్సైటు, వాటిలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఎక్కువ శాతం ఈ ప్రాఫిట్ అండ్ లాస్లు బ్యాలెన్స్ షీట్లు ఏవైతే ఉన్నాయో మనకి స్క్రీనరు మనీ కంట్రోల్ కొంచెం ఎక్కువ మనము అబ్జర్వ్ చేయటం జరుగుతుంది. ఇక తర్వాత ఇంకొక ఇక investing.com అని ఇంకొక వెబ్సైట్ ఉంటుంది. అది కూడా మనం గమనించినట్టయితే వరల్డ్ మార్కెట్ అన్నమాట ఇది. ఈ వరల్డ్ మార్కెట్లో ఏమేమి జరుగుతున్నాయి, దీనికి సంబంధించిన ఇక్కడ కమోడిటీస్ సెపరేట్ ఉంటుంది, ఇండెక్స్ల గురించి సెపరేట్ ఉంటుంది. ఇక్కడ వీటితో పాటు మనం ఇక్కడ మార్కెట్స్, ఇంకో ఇండెసెస్ చూడవచ్చు, స్టాక్స్ చూడవచ్చు, స్టాక్స్ స్క్రీనర్ అని, తర్వాత కమోడిటీస్. ఇది బాగా కమోడిటీస్కి బాగా హెల్ప్ చేస్తుంది. రియల్ టైం కమోడిటీస్ ఉంటుంది అన్నిట్లో, అంటే కరెన్సీ అనుకోండి, కమోడిటీస్ అనుకోండి, ఈక్విటీ అనుకోండి, వీటికి కూడా బాండ్స్, మన వీటికి కూడా ఇగో రియల్ టైం కమోడిటీస్. ఈ కమోడిటీస్లు ఏవైతే ఉన్నాయో, అంటే గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, కాపరు, అల్యూమినియం, న్యాచురల్ గ్యాస్, క్రూడ్ ఆయిల్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫండమెంటల్ అనాలిసిస్లో మనకు ఉంటుంది. దీంట్లో కూడా గ్రాఫ్లు ఉంటాయి. ఓకే, మళ్ళీ మనము దీన్ని అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఇక టెక్నికల్స్లోకి వెళ్తే ఇప్పుడు మనం 3 చూసుకున్నాం.
మనీ కంట్రోల్, స్క్రీనర్.in, investing.com. ఇవి ఫండమెంటల్. టెక్నికల్స్ కూడా ఉంటాయి మళ్ళీ. అవి ఎలా ఏముంటాయో చూద్దాము. ఈ టెక్నికల్స్ వచ్చేటప్పటికి మనము ఎక్కువ శాతం ఇన్ ట్రేడింగ్ వ్యూ ఒకటి అబ్జర్వ్ చేస్తాం. ఈ ఇన్ ట్రేడింగ్ వ్యూ వచ్చి వరల్డ్ వెబ్సైటు. దీంట్లో మీకు ఫీచర్స్ ఉంటాయి, సెట్టింగ్స్ ఉంటాయి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే లాగిన్ అవి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇట్లా డైరెక్ట్గా మనకి అన్ని పారామీటర్స్లో కూడా బైసెల్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఐకినాషి బైసెల్ అని, ఎంఎస్సిడి బైసెల్ అని, తర్వాత 50 డేస్ హైలోలు, ఆల్ టైమ్ హైలోలు, ఇట్లా మనం అంటే కొన్ని ఈ టెక్నికల్ ఇండికేటర్స్ వచ్చేటప్పటికి MT4 మెటా స్టాక్లో 1000+ ఉంటాయి ఇండికేటర్సే. ఈ 1000+ మనం చూడటం, టైము, మళ్ళీ సెట్టింగ్సు, మళ్ళీ మనది కొన్ని ఈ మన కంప్యూటర్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఇవి కొన్ని ఏం జరుగుతాయి అంటే సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్లో ఏం జరుగుతాయి, కొన్ని ఎనేబుల్ ఉంటాయి, కొన్ని డిజేబుల్ ఉంటాయి. మళ్ళీ అవి చేయాల్సి ఉంటుంది, ఎనేబుల్ చేయాలి. కొన్ని బ్లాక్ ఉంటాయి, కొన్ని అన్బ్లాక్ చేయాలి. మరి బ్లాక్ ఉన్నాయి అన్బ్లాక్ చేయాలి, డిజేబుల్ ఉన్నాయి ఎనేబుల్ చేయాలి. తర్వాత మనం ఏవైతే అబ్జర్వ్ చేస్తామో ఇలా అబ్జర్వ్ చేసిన లిస్టుని చూసుకొని మనం ఏం చేయాలి, స్టార్ బటన్ పెట్టుకోవాలి. ప్రతిదానికి బైసెల్ ఉంది. సూపర్ టెంట్ బైసెల్, ఎంఎస్సిడి బైసెల్, బోలింగార్డ్ బైసెల్, ఆర్ఎస్ఐ బైసెల్, హైక్నాసి బైసెల్, ఇట్లా లైన్ బైసెల్, ఇట్లా బార్స్ అని, క్యాండిల్ స్టిక్స్, ఇలా మొత్తం అనమాట. వాల్యూమ్ బేస్డ్. ఈ విధంగా మనము ఇన్ ట్రేడింగ్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అయితే ఇది 2 ఉంది, పెయిడ్ ఉంది, ఫ్రీ ఉంది. అయితే పెయిడ్ అంటేనూ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్రీ దాంట్లో బేసిక్ ఫీచర్స్ ఉంటాయి. ఈ బేసిక్ ఫీచర్స్ ఒకవేళ బాగా మనకి ఫండ్స్ ఎక్కువ ఉండి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండి కనుక ఉన్న వాళ్ళు పెయిడ్ సాఫ్ట్వేర్లో పోవాలి. మామూలుగా చిన్న చిన్న ఇన్వెస్టర్లు ముందు అర్థం చేసుకోవటం కోసం, నాలెడ్జ్ కోసం మనం ఏం చేయాలి, ఇది సింపుల్గా ఫ్రీ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి, ఫ్రీ సాఫ్ట్వేర్లో కూడా మీకు ఇంట్రాడే కూడా ఉంటుంది. 1 మినిట్, 3 మినిట్స్, 5 మినిట్స్, 15 మినిట్స్ అట్లా ఇంట్రాడే చేసే వాళ్ళకి. అయితే మిగతా ఎక్కడా కూడా ఏ వెబ్సైట్లో కూడా ఈ ఇంట్రాడే 1 మినిట్, 3 మినిట్స్ చేసేదానికి ఫ్రీ లేవు. ఇదొకటే ఫ్రీ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చి చార్టింగ్ అని ఇంకొక వెబ్సైట్ ఉంది. ఇది కూడా టెక్నికల్కి సంబంధించింది. దీంట్లో చాలా చాలా స్క్రీనర్స్ ఉంటాయి, విపరీతమైన స్క్రీనర్స్, మామూలుగా కావు. స్కాన్స్ అని, వాచ్ లిస్ట్. ఇప్పుడు స్క్రీనర్స్లోకి వెళ్తే ఇట్లా ఫండమెంటల్ సంబంధించింది, క్యాండిల్స్టిక్ టెక్నికల్ సంబంధించింది, రేంజ్ బ్రేక్అవుట్స్, బుల్లిష్, బేరిష్. బుల్లిష్ అంటే పెరిగేటటువంటివి, బేరిష్ అంటే పడేటటువంటివి, ఇంట్రాడే కోసము, క్రాస్ ఓవర్లు, ఇంట్రాడేలో పెరిగేవి, ఇలా ఇంకా మోర్ ఇట్లా క్లిక్ చేస్తున్న కొద్దీ వందల ఇండికేటర్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఇదే స్క్రీనర్స్ క్లిక్ చేసి సెర్చ్ స్కాన్స్ కొడితే మీకు ఇక్కడ సెర్చ్ అదే స్కాన్ చేసి ఇస్తుంది. అటువంటివి సుమారు 100 పేజెస్ ఉన్నాయి. 100 పేజెస్లో మనకు ఒక్కొక్క పేజీకి ఎన్ని ఉంటాయి ఇండికేటర్లు అంటే 3, 3, 6, 10, 11, 12, 13 చూపిస్తున్నాయి. అంటే 100 పేజీలు ఇంటూ 13 అంటే 1300 డేటా అనమాట. సపోజ్ ఇప్పుడు మనం ఇట్లా అబ్జర్వ్ చేసి ఇట్లా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన పాజిటివ్ ఆర్, నెగిటివ్ ఆర్, న్యూట్రల్ ఏనున్నా ఇలా మనకు వచ్చేస్తాయి. ఇది చాలా చాలా బాగుంటుంది. టెక్నికల్స్ వచ్చేటప్పటికి చార్టింగ్ ఒకటి, ట్రేడింగ్ వ్యూ ఒకటి. ఇంకా మనకి నిఫ్టీ ట్రేడరు, ట్రెండ్ లైన్ అని ఉంది. ఈ నిఫ్టీ ట్రేడరు, ట్రెండ్ లైన్ ఏంటంటే ఇది ట్రెండ్ లైన్, ఇది మార్కెట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా టాప్ గెయినర్స్, టాప్ లూజర్సు, మోస్ట్ బుల్లిషు, హైయెస్ట్ అప్ సైడు, ఇలా బైసెల్ జోను, ఇలా మొత్తం బెస్ట్ పర్ఫార్మర్సు, ఇలా మనకి డేటా అంతా కూడా ఉంటుంది. ఏది చేసినా మీరు లాగిన్ అవ్వాల్సిందే, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ చేసుకొని మీరు ట్రెండ్ లైను ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. ఇకపోతే నిఫ్టీ ట్రేడర్ అని ఇంకొక వెబ్సైట్ ఉంటుంది. ఈ నిఫ్టీ ట్రేడర్ కూడా మీకు బాగా హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ కూడా కొన్ని అమౌంట్తో కూడుకొని ఉన్నాయి పెయిడ్ తోటి, కొన్ని ఫ్రీ ఉన్నాయి. ఈ ఫ్రీలో కూడా ఏదున్నా ఫస్ట్ రిజిస్ట్రేషన్ లాగిన్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ లాగిన్ అయితే మీకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవన్నీ మనం ఇవ్వండి F&O సంబంధించింది కానీ, ఇంకా తర్వాత వీటితో పాటు మనకి అంటే మీరేం చేయాలి, ఫస్ట్ దీని మీద కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఏవి పెరుగుతున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి, ఇవన్నీ చూడాలి అంటే మనం ఏం చేయాలి, ఆ వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. అప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. వీటితో పాటు న్యూస్ ఉంటుంది. న్యూస్ సపోజ్ మనీ.రిలీఫ్ ఉంది, దీంట్లో కూడా ఉంటుంది.
దీంట్లో న్యూస్ ఉంటుంది, మనీ కంట్రోల్లో న్యూస్ ఉంటుంది, ఇంకో ఇక్కడ న్యూస్ వస్తుంది, రియల్ టైం మార్కెట్ న్యూస్. వీటిని బట్టే మన మార్కెట్లు మూవ్ అవ్వటం జరుగుతుంది. మనీ కంట్రోల్లో కూడా మీకు న్యూస్ ఉంటుంది. హోమ్ పేజీలోకి వెళ్ళాలి, న్యూస్ క్లిక్ చేయాలి. అప్పుడు ఇంకో ఇలా న్యూస్ వస్తాయి, టాప్ న్యూస్, మ్యాక్రోటెక్ డెవలపర్స్ రైజ్, అంటే ఈ టైంలో ఏమేమైనా టాటా కమ్యూనికేషన్, ఇట్లా ఏదైతే న్యూస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు కంటిన్యూగా చేస్తూ ఉంటే మీకు వస్తాయన్నమాట. ఇలాంటి వెబ్సైట్లు హండ్రెడ్స్ ఉన్నాయి. మీరు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి షేర్ మార్కెట్ ఫండమెంటల్ ఎనాలిసిస్, షేర్ మార్కెట్ ఫండమెంటల్ ఎనాలిసిస్ వెబ్సైట్స్ అని ఎంటర్ చేస్తే మీకు వందల వెబ్సైట్లు వస్తాయి. ఇంకోండి స్క్రీనర్ అని ఇట్లా ఇవన్నీ కూడా. అంటే ఏంటిది, ఫండమెంటల్ సంబంధించింది ఫండమెంటల్ అని కొట్టాలి, టెక్నికల్ అనాలిసిస్ ఎంటర్ చేస్తే వెబ్సైట్స్ వస్తాయి. వీటితో పాటు న్యూస్ వెబ్సైట్స్ అని చేస్తే న్యూస్కి సంబంధించినవి కూడా వస్తాయి. ఓకేనా? ఇది ఈ ఎపిసోడ్లో. ఇంకా బీఎస్సీ వెబ్సైట్ ఉంటుంది, ఎన్ఎస్సి వెబ్సైట్, ఇట్లా హండ్రెడ్స్ వెబ్సైట్స్ ఉంటాయి. మన పని ఏంటిది, ఏ వెబ్సైట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో చూసుకొని చేయాల్సి ఉంటుంది. ఇది అంతా మీకు ఒక బిగినర్స్ లెర్నర్స్ కోసం ఇన్ఫర్మేషన్. ఈ వెబ్సైట్లు కానీ ఇవన్నీ కూడా బిగినర్స్ లెర్నర్స్ కోసం, ఇవి ఒక అవేర్నెస్ కోసం, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్. ఇంకొక చిన్న విన్నపం, చాలామంది కామెంట్ చేస్తారు ఏమని అంటే, ఇది సోది ఎక్కువ, సుత్తి ఎక్కువ, అసలు కంటెంట్ లేదు, చెప్పేదేదో డైరెక్ట్ చెప్పరాదంటారు. నేను మొట్టమొదటి చెప్తున్నా, బిగినర్స్ లెర్నర్స్ కోసం. వాళ్ళంతా ఎక్స్పర్ట్స్, వాళ్ళకి ఈ వెబ్సైట్లు కానీ ఇదంతా తెలిసి ఉంటుంది. కాబట్టి కామెంట్ చేయక్కర్లే, ఊకోవాలి. సైలెంట్గా ఉంటే చూడాలి, లేదు ఉపయోగపడితే ఉపయోగపడిందని ఊకోవాలి. అంతే తప్ప వీడు సోది ఎక్కువ, సుత్తి ఎక్కువ, అసలు కంటెంట్ లేదు, ఈయన అంత ఏందో చెప్తాడు అని అట్లా అనకూడదు. ఎందుకంటే నీకు తెలిసింది, నీవు సీనియరు ఎక్స్పర్ట్స్ కాబట్టి నేను నిన్ను కామెంట్ చేయట్లేదు. నువ్వు ఆల్రెడీ ఎన్నేళ్ళ నుంచి ఉన్నావో తెలియదు. నీకున్న ఎక్స్పర్ట్స్ నాలెడ్జ్ బిగినర్స్కి లెర్నర్స్కి ఉండదు. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళేముందిరా ఎట్లా వస్తారా అంటే ఎట్లా కాదు, వాళ్ళు నేర్చుకునేటోళ్ళు నేర్చుకోవాలి. ఇది బిగినర్స్ లెర్నర్స్కి ఉపయోగపడేది. ఇదంతా మీకు ఒక ఇన్ఫర్మేషన్, అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.